హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇచ్చింది ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ ప్రిడిక్షన్ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇవాళ సండే కాబట్టి మనకి 2 మ్యాచ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ మ్యాచ్ వచ్చి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ. ఇది హైదరాబాద్లో జరుగుతుంది ఫ్రెండ్స్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చి ఆర్సీబీ వర్సెస్ చెన్నై ఫ్రెండ్స్. ఇది మనకి చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది, బెంగళూరు. రెండు కూడా బ్లాక్ బస్టర్ మ్యాచ్లు ఫ్రెండ్స్, రెండు కూడా హై స్కోరింగ్ మ్యాచ్లే. ఎందుకంటే రెండు పిచ్లు కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్లే. సో మనకి రెండు పిచ్లు కూడా మ్యాక్సిమం చేసింగ్ అనుకూలించే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో మనకి ఫస్ట్ మ్యాచ్ వచ్చి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ. రెండు టీంలు సేమ్ ఒకలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే బ్యాటింగు, బౌలింగ్ కూడా అంతగా ఏం లేదు. సో ఫస్ట్ మ్యాచ్ ప్రిడిక్షన్ మనం అంతగా చెప్పలేము ఫ్రెండ్స్. ఎందుకంటే ఎల్ఎస్జీ తీసుకుంటే ఎయిడెన్ మ్యాక్రమ్ కానీ, మిచెల్ మార్ష్ కానీ, నికోలస్ పూరన్ గారి అంత ఫామ్లో ఉన్నారని నాకు అనిపించట్లేదు. అలాగే హైదరాబాద్ ఆడితే ఆడేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లసన్, ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆడితే ఆడేస్తారు, లేదంటే లేదు. సో ఫస్ట్ మ్యాచ్ ప్రిడిక్షన్ మనం చెప్పలేం ఫ్రెండ్స్. అండ్ సెకండ్ మ్యాచ్ ప్రిడిక్షన్ వచ్చి మనకి ఆర్సీబీ వర్సెస్ చెన్నై ఫ్రెండ్స్. ఇది చిన్నస్వామి స్టేడియంలో జరగబోతోంది. ఇదైతే హై స్కోరింగ్ మ్యాచ్ ఇవాళ. ఎందుకంటే ఇది పక్కా ఆర్సీబీ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్, ఆల్రౌండర్స్ని చూసి ఆర్సీబీ కాకుండా ఇంకా ఎవరినని చెప్తాను చెప్పండి. ఎందుకంటే చెన్నై ధోని కెప్టెన్సీని మిస్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే టీం బాగుంది, డివాల్డ్ బ్రేవిస్ ఉన్నాడు, శివం దూబే ఉన్నాడు, ఓపెనింగ్లో మనకి సంజు శాంసన్ ఉన్నాడు. కాకపోతే అంతగా ఫామ్లో లేడు. రెండు మ్యాచెస్ కూడా ఏం పెర్ఫామ్ చేయలేదు సంజు శాంసన్. అండ్ రుతురాజ్ గైక్వాడ్ మంచి ప్లేయరు. అండ్ మనకి ఆయుష్ మాత్రే చాలా బాగా ఆడుతున్నాడు. అసలు నెంబర్ 1 ప్లేయర్. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్లో ఎవరో ఒక ప్లేయర్ బాగా పెర్ఫామ్ చేస్తే ఆ టీం అనేది కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనకు ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ ఎక్కువ ఉంటే వెనకాల వచ్చే బ్యాట్స్మెన్స్కి అంత కొట్టే స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా. సో అది వాళ్ళు ఇవ్వలేకపోతారు, చెన్నై వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. ఆర్సీబీ తీసుకుంటే ఫిలిప్ సాల్ట్ ఫామ్లో లేకపోయినా ఫిలిప్ సాల్ట్ ఫామ్లోకి వస్తే స్కోర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. తర్వాత టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, దేవదూత్ పాడిక్కల్ ఆడుతున్నాడు. తర్వాత రజత్ పాటిదార్ ఉన్నాడు, జితేష్ శర్మ ఉన్నాడు. అసలు నిజంగా చాలా బాగుంది టీం అయితే ఆర్సీబీది. సో మనం సెకండ్ మ్యాచ్ వచ్చి ఆర్సీబీకి ఇస్తాం ఫ్రెండ్స్. సో మరీ చెప్తున్నాను, బెట్టింగ్ అయితే ఎవరు వేయొద్దు దయచేసి. మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మనకు ముద్దు, బెట్టింగ్ డబ్బులు వద్దు. ఇదే నినాదంతో ముందుకెళ్దాం. మీకు ఇచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.